స్వామి వెంకటరమణ, సంతాన లక్ష్మి అనే నా పేరుకు తగ్గట్టు నా కడుపు పండించి 4 ఆడపిల్లల్ని ప్రసాదించావు. పెళ్లికెదిగిన నా పిల్లలకి మంచి వరుళ్ళు దొరికేలా దీవించు తండ్రి. స్వామి, మా ఆయన లాంటి వాళ్ళని మాత్రం నా అల్లుళ్ళని చేసి మా పిల్లల గొంతు కోయకు స్వామి. అబ్బా, ఎంత ఆశ్చర్యం! ప్లేట్లు ఖాళీ అయితే గాని పెదాలు తెరవని మీరు తింటూ తింటూ మాట్లాడారంటే విచిత్రమే. ఏం చెప్పంటావే, కడుపు నింటే గాని కాలు చేయ ఆడదు, ఏ పని చేయలేను. కడుపు నిండాక మాత్రం ఏం చేస్తున్నారు గనక? ప్రొద్దుటే ఇంత టిఫిను, మధ్యాహ్నం అంత భోజనం, మళ్ళీ 4 గంటలకి అంత టిఫిను, రాత్రి 8 గంటలకి అంత భోజనం, అంతేగా? ఏమే, సంపాదించి ఇల్లు గడిపేది నేనే. భీములాగా తింటాను, జమీందారులాగా బతుకుతానే. ఎంతకాలం సాగుతుంది సంబడం? మీరు చేస్తుంది కేవలం బియ్యం వ్యాపారం, అది గుర్తుంచుకోండి. ఆ వ్యాపారం ఎలా సాగుతుందో ఏమిటో గమనించకుండా అంతా ఆ మేనేజర్ గారి మీద వదిలేసి మీరు ఎప్పుడూ ఇంట్లో పడి ఉంటారు. అది ఎప్పుడు దివాళా తీస్తుందో ఏమిటో. ఓవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు అప్పులు పెరుగుతున్నాయి. చూడు సంతానం, సొంత ఆస్తంటూ లేని నాలాంటి వాడు ఎన్ని అప్పులు చేస్తే మాత్రం ఏమిటే? మన ఇంటి పేరు దొరలా కాబట్టి దొరలాగా బ్రతకడానికి పెద్దిల్లు అద్దెకి తీసుకున్నాం. పెద్ద వడ్డీలు కక్కుర్తపడి అప్పిచ్చేవాళ్ళు ఊరిలో ఉన్నారు కాబట్టి రోజుకొక ప్రామిసరీ నోట్లు వస్తున్నాం, డబ్బు పడుతున్నాం, హాయిగా బ్రతుకుతున్నామే. అది సరే, 4 ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళకి పెళ్ళిడు వచ్చిందని నాకు తెలుసులేవా. వ్యధవ మెట్రిక్ తప్పిన వాడు కూడా 30,000 కట్నం పడుతుంటే 10,000 కూడా చేతిలో లేని నేను 4 ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఏ బ్యాంకో కొల్లగొట్టాలి. శభాష్ బావా, శభాష్. జగతిని మందగించిన నీ బుర్రకి ఇన్నాళ్ళకి మంచి ఐడియా వచ్చింది. బావా, ఓ మంచి రోజు చూసుకుని బ్యాంకులో దూరి 5 లక్షలు కొట్టేసి నా చేతికిచ్చేయి. పోలీసాలు నిన్ను పట్టుకుని తోలు ఊడేలా ఉతికినా నిజం చెప్పకు. ఎంత 10 ఏళ్ళు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు శిక్ష. నువ్వు జాలీగా జైలుకి వెళ్ళిపో. నేను నీ ఆఖరి కూతుర్ని పెళ్లి చేసుకుని నువ్వు కొల్లగొట్టిన డబ్బుతో మిగిలిన నీ 3 కూతుళ్ళకి ఆర్పాటంగా పెళ్లి చేసేస్తాను. అక్క, బావ జైలుకి వెళ్తే నువ్వు బాధపడకూడదు. మరి ఇవన్నీ జరిగే పనులా? జరిగితే సంతోషిస్తావు అన్నమాట. అక్క, నీ పతిభక్తికి నా జోహార్లు. బావా, ఎల్లుండే అమావాస్య. ఒరే పులిగా, ఓసిలో నా తిండి తింటాను చాలక నన్ను జైలు పాలు కమ్మంటావా? నీ తోలు వలస జాగ్రత్త. బావా, నువ్వెప్పటికైనా జైలుకి పోవాల్సినడివే. బియ్యంలో రాళ్లు కలుపుతున్నావని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిపోయిందిట. అదేం డిపార్ట్మెంట్ రా తమ్ముడు? తప్పుడు పనులు చేసేవాళ్ళని బొక్కలో తోసేందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు అందులో. వాళ్ళు ఎప్పుడో సడన్ గా బావని బొక్కలో తోసేస్తారు. నోరు మీరా పెద్దవా. హలో, ఎవరు? నేనే సార్, మేనేజర్ బంగారు శాస్త్రిని. బియ్యం లారీ వచ్చింది. వస్తే 3వ నెంబర్ గోడౌన్లో పడించవయ్యా. వచ్చిన మూటలో రాళ్లు కలపడానికి రాళ్లు స్టాక్ లేవు సార్. రాళ్ల బస్తాలు మన ఇంటి దగ్గర ఉన్నాయి, పంపిస్తున్నాను. ఇదిగో, సగానికి సగం కల్పించు, తెలిసిందా? బావా, నీకు జైలు యోగం తప్పదు. శీఘ్రమే నీకు జైలు ప్రాప్తిరస్తు. ఎందుకు నాన్న పిలిచావు? ఏం లేదు నాన్న, మన మిల్లు మిషన్ పాడైపోయింది కదా, పట్నం వెళ్ళి పార్ట్లు కొనుక్కొద్దామని. అబద్ధాలు అడక. నువ్వు పట్నం వెళ్ళేది పాటలు కొంటానికి కాదు, ఆ పాప ఇంటికి, పెదపేప చింతామని ఇంటికి ఎల్లెళ్ళు. నేను అమ్మతో చెప్తా. ఒరే, నాకు అడ్డం రాకు, నా పనులు చెడగొట్టకు, నా నోట్లో మట్టి కొట్ట. అయితే 10 లాక్ కొట్టు. బస్సుకి వెళ్ళడానికి కరెక్ట్ గా 3 రూపాయలు ఉన్నాయిరా. 10 ఎక్కడి నుంచి దాను? మరి పాటలు ఏమిట్టుకుంటావు? నా తంటాలు నేను పడతా. పట్నం వెళ్ళి ఉద్యోగం వెలగబెడుతున్న మీ అన్నయ్య దగ్గర ఏదో నాటకం ఆడి డబ్బులు రాబడతా. అవి పట్టుకెళ్ళి చింతామణి ముఖాన్ని కొడతా అంటావు. అదే లాభం లేదు, అమ్మతో చెప్తా. మీ అన్నయ్య దగ్గర పట్టిన డబ్బుల్లో 10% నీకు కమిషన్ ఇస్తావు. ఒప్పుకోరా? ఒప్పుకోరా? అయితే అమ్మతో చెప్పను, వెళ్ళిపో. అమ్మయ్యా, నువ్వెట్టా పుట్టావురా?